హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. దీని నేము హోమ్ మేడ్ ఫ్లాట్ బ్రెడ్ పిజ్జా. జస్ట్ నేను నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ట్రై చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ మనకి ఫ్లోర్ కావాలి. ఇది వీట్ ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్, చీజ్, క్యారెట్స్, క్యాప్సికమ్, ఆనియన్, zucchini, eggs, spinach, cherry tomatoes, olive oil, garlic, paprika, black pepper, salt. ఇదండి మనకు కావాల్సింది. కానీ ఇప్పుడు నేను ప్యాన్ ఆన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ మనకి సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం ఆనియన్ వేసుకున్నాము. మనకి ఇది ఒక 2-3 మినిట్స్ పడుతుందండి సాటే అవ్వడానికి. ఓకే, ఇప్పుడు మనం అన్ని వెజిటేబుల్స్ వేసేసుకున్నాము. ఫస్ట్ క్యారెట్స్, క్యాప్సికమ్, zucchini, ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి దీనికి వాటర్ రాకూడదండి, మనం బేక్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ నేను స్పినాచ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నామండి. ఇదిగోండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పెపరికా చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసుకున్నాను. మన వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయ్యాయండి. మనకి ఇంతవరకు చాలు. మనం మళ్ళీ వీటిని బేక్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, మనము ఫస్ట్ బేకింగ్ ప్యాన్ తీసుకొని దీనికి కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకొని నేను ఇలా అప్లై చేసుకున్నాను. మనం కొంచెం ఆయిల్ ఇలా బేకింగ్ ప్యాన్ తీసుకొని మనం కొంత లైట్గా ఆలివ్ ఆయిల్ బ్రష్ చేసుకోవాలండి. దీనికి ఇట్లా బ్రష్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్రష్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా ఇంట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనకి కావాలంటే మనకి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. ఇది ఏం పెద్ద మ్యాటర్ కాదు. ఎన్ని వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏ ఉన్నా కూడా వాడుకోవచ్చు. బౌల్ తీసుకున్నానండి ఒకటి. ఇందులో 2 ఎగ్స్ తీసుకొని సో ఎగ్స్లో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాము. కొంచెం విస్క్ చేసుకుంటాం.
దీంట్లో మనము ఈ ఎగ్ దాంట్లో ఒక కప్పు మిల్క్, ఇది హాఫ్ కప్పు ఇదండి. సో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. అగైన్ కొంచెం విస్క్ చేసుకున్నాము, అన్నీ మిక్స్ అవ్వాలి. ఇందులో యాక్చువల్గా వైట్ ఫ్లోర్ వేసుకోవాలండి, నేను అంతా అదే వేసుకోవటం లేదు. సో ఆల్ పర్పస్ ఫ్లోరు ఇది హాఫ్ కప్పు ఉంది, ఆల్రెడీ నేను దీంట్లో మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసేస్తున్నాను. అండ్ హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ వేస్తున్నాను. సో మనం ఇవన్నిటిని బాగా స్టిర్ చేసుకోవాలండి. వేసుకున్న ఈ బ్యాటర్ అంతా ఇందులో పోసేస్తున్నానండి. ఈవెన్గా వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాన్ తీసుకెళ్ళి మనం బేకింగ్ ప్యాన్ని ఓవెన్లో ఒక 20 minutes బేక్ చేస్తాను. 320 ఫారెన్హీట్స్లో పెట్టుకున్నానండి. నేను ఓవెన్లో టాప్ రాక్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి 325 ఆల్రెడీ సెట్ చేసుకున్నాను, ప్రీహీట్ చేసుకున్నాను ఓవెన్ని. సో మనం ఇప్పుడు 20 minutes సెట్ చేసుకుందాము. స్టార్ట్ బటన్ కొడుతున్నాను. ఓకే అండి, 20 minutes అయింది. మనం ఓవెన్లో నుంచి ఇది బ్యాక్ తెచ్చేసాను మన బేకింగ్ ప్యాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చీజ్ అప్లై చేసుకున్నాము. ఈరోజు నేను చీజ్కి ఎక్కువ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈ డిష్ కొంచెం బాగుండాలంటే మనం కొంచెం చీజ్ యూజ్ చేయాలి. చాలండి. ఇవ్వండి, మనం ఇందాక చెర్రీ టమాటోస్ చూపించాను కదా, వాటిని హాఫ్గా కట్ చేశాను. చెర్రీ టమాటోస్ ఇవ్వండి, కనిపిస్తున్నాయా? ఇప్పుడు వీటిని నేను అరేంజ్ చేసుకుంటున్నాను. చెర్రీ టమాటోస్ అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఒక 10 minutes బేక్ చేసుకుంటాను, ఎందుకంటే మన చీజ్ మెల్ట్ అవ్వాలి కాబట్టి. నేను మళ్ళీ తీసుకెళ్ళి ఓవెన్లో పెడుతున్నాను. చూడండి, మన ఫ్లాట్ బ్రెడ్ డెలెక్టబుల్ ఫ్లాట్ బ్రెడ్ కదండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం కట్ చేసి చూద్దాము. వావ్, నేను ఇలా పెడుతున్నాను. చాలా యమ్మీ ఉందండి.